అసెంబ్లీ జగన్ ఛాంబర్లోకి నీళ్లు రావడం సంచలనం సృష్టించింది. ప్రతిపక్ష నేత ఛాంబర్లోకి నీళ్లు రావడం ఏంటని వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ముందు నిరసనకు దిగారు. జగన్ ఛాంబర్లో నీళ్లు పడుతున్న దృశ్యాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవడంతో సామాన్య ప్రజలు కూడా అది నిజమేనని అనుకుంటున్నారు. దీంతో సీఎం చంద్రబాబు ఆ విషయంపై సీరియస్ అయ్యారు. అసెంబ్లీలోకి నీళ్లు ఎలా వచ్చాయో తెలియజేయాలని సిఐడిని ఆదేశించారు. చంద్రబాబు ఆదేశాలతో రంగంలోకి దిగారు. నిర్మాణ సంస్థల ప్రతినిధులు, సిఆర్డీఏ అధికారులతో కలిసి సిఐడి ఎస్పీ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో 4 డీఎస్పీలు, మరో 4 సిఐడి జగన్ ఛాంబర్ను క్షుణ్ణంగా పరిశీలించారు. జగన్ ఛాంబర్ను పరిశీలించిన నిర్మాణ సంస్థల ఇంజనీర్లు సంచలన విషయాలను బయటపెట్టారు. అసెంబ్లీ భవనంలో ఏసీ వైర్లు, కేబుల్స్ వెళ్లేందుకు గోడలోంచి పీవీసీ పైపులు ఏర్పాటు చేశారని, అయితే జగన్ పిఏ రూమ్ పైన పీవీసీ పైపును ఎవరో కట్ చేశారని అధికారులు చెప్పారు. అసెంబ్లీ మొదటి అంతస్తులో వర్షపు నీరు వెళ్లే పైప్ లైన్లోకి కొంచెం దూరంలో కేబుల్స్ వెళ్లే పీవీసీ పైప్ ఉందని, భారీ వర్షానికి స్లాబ్ పై నీరు రావడంతో కట్ చేసిన పైపు నుంచి వర్షపు నీరు లీక్ అయిందని అధికారులు వెల్లడించారు. జగన్ ఛాంబర్ పైన ఎవరో కావాలనే మూత తీశారన్న అనుమానం తొలుత సిఐడి అధికారులు కలిగింది. మరింత క్షుణ్ణంగా వర్షపు పైపును పరిశీలిస్తే వారి అనుమానం నిజమని తేలింది.